నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చంద్రపాలెం మోడల్ హై స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం సాగర తీరంలో ధూమ్ధామ్గా జరిగిన నేవీ పెరేడ్ విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ప్రధాని అబ్బురపరిచిన నేవీ విన్యాసాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న సాగర తీరం ఐఎఫ్ఆర్ సందర్భంగా నగరంలో 11 అంచెల భద్రత ప్రజలు సహకరించాలని సిపి అమిత్ గార్గ్ విజ్ఞప్తి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 1000 కోట్లతో హాస్పిటల్స్ నిర్మాణం సీఎం సమక్షంలో యూకే ప్రతినిధుల ఒప్పందం రాష్ట్రంలో స్మార్ట్ స్కూల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రపాలెం జెడ్పీ హై స్కూల్ అభివృద్ధిని చూసిన సీఎం ఆశ్చర్యపోయారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఓ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం, రాష్ట్రంలోనే ఓ మోడల్ గా తయారు చేయడం పట్ల సీఎం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు స్మార్ట్ స్కూల్ గా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రపాలెం స్కూల్ అభివృద్ధిని చూసిన తరువాత తనకు ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కలిగిందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 50% మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో, మిగతా 50% ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని తెలిపారు. 100% విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతకుముందు స్కూల్ విద్యార్థులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. పిల్లలు చెప్పిన సమాధానాలతో సీఎం సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఇటువంటి మోడల్ స్కూల్స్ రాష్ట్రానికి ఎంతైనా అవసరమని చెప్పారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ తో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటాతో పాటు ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాస్, హరిబాబు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. 22 మంది విద్యార్థులతో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉండడం గమనార్హం. ఉపాధ్యాయులందరికీ, అంతేకాకుండా పిల్లలు చూశాను చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరులకి నమస్కారం. ఈరోజు స్కూల్కి వస్తే నాకు ఒక నమ్మకం కలిగింది. మామూలుగా నేను కోరుకునేది ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ చదువుకునే పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్స్గా తయారు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా నాలెడ్జ్ ఎకానమీకి నాందిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నీలిమ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందంటే, నేను ఒక క్వశ్చన్ అడిగాను, పేదరికానికి పోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మా టీచర్లు అందరూ చదువుకున్నారు, ఈరోజు మంచి టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు, దీనివల్ల పేదరికం పోయింది, చదువుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, పేదరికం పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా విశాఖ సాగర తీరం జనసంద్రమైంది. వివిధ దేశాలకు చెందిన నేవీ బృందాలు నిర్వహించిన పెరేడ్ ఆకట్టుకుంది. రాత్రి సమయాల్లో ఐఎఫ్ఆర్ విన్యాసాలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కిక్కిరిసిన జనంతో విశాఖ సాగర తీరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు యుద్ధ విన్యాసాలు, మరోవైపు కనువిందు చేసే విద్యుత్ కాంతులతో విశాఖ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. కుటుంబ సమేతంగా సాగర తీరంలోనే గడుపుతున్నారు. సాగర తీరంలో బైప్లైన్స్ చేసిన విన్యాసాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. వివిధ దేశాల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సాగర తీరంలో ఉన్న స్టార్ హోటల్స్ ప్రత్యేక విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. కోస్టల్ బ్యాటరీ నుంచి పామ్ బీచ్ వరకు విద్యుత్ కాంతులు, లేజర్ షోలతో తీరం వెలిగిపోతోంది. ఐఎఫ్ఆర్ ను నగరంలోని 41 థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు జేసీ నివాస్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4:30 గంటల నుండి 7:30 గంటల వరకు ప్రసారాలు ఉంటాయని ఆయన చెప్పారు. పాసులు కూడా సంబంధిత థియేటర్లో 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తామని తెలిపారు. నగర ప్రజలు ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Association recently in Marble. The magnificent display of the Dragon Dance. ఐఎఫ్ఆర్ సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి అమిత్ గార్గ్ వెల్లడించారు. ఐఎఫ్ఆర్ కోసం ఇప్పటికే రాష్ట్రపతి ప్రధానులు నగరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోని 11 అంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు సిపి వెల్లడించారు. ముఖ్యంగా వీఐపీలు తిరిగే రోడ్లలో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ఐఎఫ్ఆర్ విలేజ్, అక్కడి నుంచి విశాఖ సాగర్ తీరం వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో క్రమబద్దీకరించారు. సాగర తీరాన్ని ఆనుకుని ఉన్న రోడ్లన్నీ ఇప్పటికే బారికేడ్లు చేశారు. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేయడంతో పాటు నిఘాను కూడా పటిష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీపీ ఠాకూర్, ఏడీసీపీ మహేంద్ర పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. See now, the people who do not have any pass, vehicle pass, they will be asked to go to these different routes. It can have a general parking also. We have factored general parking there. So he will be shifted, he will be diverted towards the general parking. Like for instance, East Point Colony. For instance, East Point Colony. So there also, there is a general parking. So he will be taken towards the general parking area. So we have identified these 11 points which are very important, where I have made the people who are being allowed, who can be allowed only if the people have the vehicle pass. This is the point. Tarvata, ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూస్తే జనరల్ పార్కింగ్ ఏరియా ఐడెంటిఫై చేశాము. అక్కడ పార్క్ హోటల్ సైడ్ లో ఎవరు వస్తే ఈస్ట్ పాయింట్ కాలనీ పార్కింగ్ ఏరియా, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పార్కింగ్ ఏరియా, తర్వాత సౌత్ క్యాంపస్ ఏరియా ఫుట్బాల్ గ్రౌండ్, అక్కడ జనరల్ పార్కింగ్ ఏర్పాటు చేశాము వేర్ ది వెహికల్. సో మై అపీల్ టు ద పబ్లిక్ ఇస్ ఆన్ దాట్ డే 7th ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ డే. రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ 1000 కోట్లతో అమరావతిలో హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉడా కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యూకే ప్రతినిధుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు అయ్యన్న, గంటాలు పాల్గొన్నారు. కులమతాలు లేని సమాజమే అభివృద్ది చెందుతుందని చంద్రపాలెం విద్యార్థులు చెప్పిన సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు అందుకుంది. మధురవాడలోని చంద్రపాలెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం అడిగిన ప్రశ్నకు విద్యార్థులు సమాధానం చెప్పి ఆయనను ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి అనే విద్యార్థిని అభినందించారు. ప్రస్తుత సమాజంలో కులం, మతం పేరుకుపోయిందని, ఇటువంటివి అభివృద్దికి ఆటంకంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. విద్య ద్వారానే ఇలాంటి దురాచారాలను అరికట్టగలమని ఆయన స్పష్టం చేశారు. మతం, విభేదం, వర్గం, ప్రాంతం. ఒక ఆయన ఉత్తరాంధ్ర అంటాడు, ఒక ఆయన రాయలసీమ అంటాడు, ఇంకొక ఆయన దక్షిణాంధ్ర అంటాడు, ఇంకొక ఆయన కాపు కులం, కమ్మ కులం, వెనుకబడిన వర్గాలు అంటాడు, ఇంకొక ఆయన ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అంటాడు. ఈ సమస్య వల్ల నష్టం ఏంటి? దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి చెప్పు. స్వతంత్రం వచ్చింది అంటున్నారు కానీ ఉన్న స్వతంత్రం పోయిన దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నాం లేదు సార్. మనం అందరం భారతీయులుగా మన భారతదేశంలో ఉన్నప్పుడు బయట దేశం నుండి వచ్చారు సార్ బ్రిటిష్ వారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటి, మామూలుగా వచ్చింది వాణిజ్యపరంగా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మరి మీది ఈ కులం, మీది ఈ మతం అని చెప్పి మనలో మనకి కల్లాలు పెట్టడం వల్లనే మనకి స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. అది కానీ జరగకపోతే మనకు స్వతంత్ర పోరాటం ఎందుకు జరుగుతుంది? మనం ఈ రోజు వెనకబడి ఎందుకు ఉంటాం సార్? ఈనాటికి కూడా వాటిని మానకపోతే ఈనాటికే కాదు మనం ఏ నాటికి ముందంటూ వేయలేం సార్. ఇక్కడ ఈ ప్రాంతం కాదు, ఆవిడ ఇక్కడికి వచ్చి
తన జీవితాన్ని అక్కడ అర్పించారు సార్. ఆవిడలాగా ఎలా అంటే ఆవిడ ఇక్కడికి వచ్చి తన జీవితాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ చేశారు సేవకులు. అది సుభాష్ చంద్రబోస్. అది అలాగా మనకి స్వతంత్ర సమయంలోని అందరినీ ఏకీకృతం చేశారు. ఈనాడు కూడా అందరినీ అలా ఏకీకృతం చేయాలి. ఏకీకృతం చేసినాడు. ఆ రోజు ఏం జరిగింది? యుద్ధంలో సైన్యం లేకపోతే అందరినీ ఏకీకృతం చేశారు. ఈ రోజు మన వర్గం కాదు, ఈ వర్గం కాదు, మన అందరం ఒకటే, ఒక దేశం, ఒక తల్లి పెట్టడం అని తెలియజేసి అందరినీ ఏకీకృతం పరచాల్సింది. ఈ స్కూల్ కానీ స్మార్ట్ స్కూల్గా ఉండాలి, స్మార్ట్ గ్రామంగా వార్డుగా ఉండాలి. ఏం చేయాలి? మీ యొక్క పరిసరాలు చూసి మీకు బాగా అందరూ బాగా కొట్టుకుంటే ఇది పాఠశాల అలా అవుతుంది సార్. చెప్పు, వ్యత్యాసం కుల మతాలు భేదాలు లేకుండా వస్తేనే ఇది పాఠశాల అవుతుంది. రాష్ట్రం కూడా అలాగే ఉండాలి. కుల మతాలు భేదాలు లేకుండా ఉంటేనే అది నిజమైన రాష్ట్రంగా అవుతుంది. మీకు ఇప్పట్లో ఏ కులం అని తెలియగలమా? పెద్దగా నీకు తెలియదు కదా. పెద్దగా బాగా చదువుకుంటే ఎక్కువ కులం మాయ వస్తుంది. అదేం చేయాలి? చదువుకోలో కొద్దిగా ఆలోచనలు అన్నీ ఉన్నారు. ఇక్కడ అందరికీ కులాలు మతాలు అన్నీ వచ్చేసి ఎన్ని జాడ్యాలు ఉన్న సమాజంలో అన్ని జాడ్యాలు వచ్చేసి ఎట్లా నువ్వు నెట్టబోగొట్టాలి? అసలు కుల మతాలు భేదాలు ఉంటేనే ఉద్యోగం వస్తుందంటే ఆ ఉద్యోగం నాకు కుల మతాలు భేదాలతో ఉండే ఉద్యోగాలు ఎవ్వరికీ వద్దు. అందరూ కుల మతాలు లేకుండా స్వేచ్ఛగా బతకాలి. పేదరిక నిర్మూలన చేయాలన్నా, పేదరికం లేని సమాజం కావాలన్నా, అవును కదా. దానికి ఏం కావాలి? చదువుకు పేదరికానికి సంబంధం ఏంటి? కోరిలేషన్. చాలా మంది పేదరికంతోనే చదువుతారు. ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరూ ఇక్కడ టీచర్స్ కూడా పేదరికంతోనే వస్తారు. వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి అంత ధనవంతులుగా ఎదిగారు సార్. కాబట్టి చదువుకు పేదరికానికి కోరిలేషన్ ఉంది. బాగా చదువుకుంటే ధనవంతులతో పేదరికం పోతుంది. ప్రముఖ దివ్యక్షేత్రం సింహాచలంలో ఇద్దరు యువకులు పిస్తోలతో పట్టుబడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలో ఐఎఫ్ఆర్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వారి వద్ద ఉన్న పిస్తోల్ నకిలీదిగా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నంకు చెందిన గుంటూరు సురేష్, ఫణికుమార్లు సింహాచలం వచ్చారు. దేవస్థానానికి చెందిన యాత్రిక సదన్లో లాకర్ తీసుకుని కొన్ని సామాన్లు భద్రపరిచారు. లాకర్ ఖాళీ చేసే సమయంలో సామాన్లు సర్దుతుండగా అందులో పిస్టల్ ఉన్న విషయాన్ని అక్కడ సెక్యూరిటీ గార్డ్ గుర్తించారు. వెంటనే దేవస్థానం అధికారులకి సమాచారాన్ని అందించాడు. దేవస్థానం అధికారులు ఫిర్యాదుతో గోపాలపట్నం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. నకిలీ తుపాకీ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే గతంలో వీరిద్దరూ పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఐఎఫ్ఆర్ కోసం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఫిష్ వే జట్టిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చైర్మన్ కృష్ణబాబు ముఖ్యమంత్రికి వివరించారు. ఐఎఫ్ఆర్ కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఫిష్ వే జట్టి యుద్ధ నౌకలకు వచ్చే నావికుల కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. గోవింగ్ అయిపోయింది.
ఉడా హెల్త్ ఏరియాలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. హెల్త్ ఏరియాలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కైలాష్గిరి కింది భాగంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రుల గంట, అయ్యన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. శివాజీపాలెంలోని అన్ని స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వంశీకృష్ణ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అనేక ప్రజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పదవి లేకపోయినా సరే పదవి కోసం పాకులాడకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం, రాజకీయాలన్నాక గెలుపోవటములు సహజం. ఏదేమైనప్పటికీ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల తాలూకా సోదరులందరికీ, మరి నాతో పాటు పాలిటిక్స్లో ఉన్నటువంటి మా మిత్రులు, మా తమ్ముళ్ళు, మా ఆత్మలు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి సేవాకార్యం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేసే విధంగా మరి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా మిత్రులందరికీ, మా తమ్ముళ్ళందరికీ కూడా ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి. వెంకటేశ్వర మెట్లోని శ్రీ సాయి దుర్గా గణపతి ఆలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోరుకొండ అప్పారావు, నరసమ్మ దంపతుల జ్ఞాపకార్థం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ కమిటీ అధ్యక్షుడు శరగడం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపీకృష్ణ, పి రాము, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వార్డు 3 గుళ్ళు ప్రాంతంలో ఈ 3 గుళ్ళు నూతన నిర్మాణం జరిగి 2వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి ఈరోజు 2వ వార్షికోత్సవం సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ రైతు రిపోర్ట్. కిలోమీటర్లు, సాయంత్రం 12 నుండి 15 కిలోమీటర్లు, రాత్రి 4 నుండి 6 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం ఉత్తర దిశగా, రాత్రి ఉత్తర మరియు వాయువ్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 2 నుండి 3 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నది. సాయంత్రం నిర్మలంగా ఉండి రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణము సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటుకు సన్నాహాలు. చంద్రపాలెం మోడల్ హై స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం. సాగర తీరంలో ధూమ్ధామ్గా జరిగిన నేవీ పెరేడ్. విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి, ప్రధాని అబ్బురపరిచిన నేవీ విన్యాసాలు, విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న సాగర తీరం. ఐఎఫ్ఆర్ సందర్భంగా నగరంలో 11 అంచెల భద్రత. ప్రజలు సహకరించాలని సిపి అమిత్ గార్గ్ విజ్ఞప్తి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 1000 కోట్లతో హాస్పిటల్స్ నిర్మాణం. సీఎం సమక్షంలో యూకే ప్రతినిధుల ఒప్పందం. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.
Thank you.